హాయ్ అండి. ఈరోజు మనకి ఆరోగ్య ప్రయోజనాలున్న వామన్నము రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ వామన్నాన్ని వేడి వేడిగా చూడండి ఇలా పొగలు కక్కుతున్న ఈ వామన్నాన్ని మనం తిన్నామనుకోండి మన హెల్త్‌కి చాలా మంచిది. మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడైనా లేదా మనకి జలుబు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వాము వేసి ఇలా రైస్‌ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. వాములోని మరి మంచి ఔషధ గుణాలున్నాయి. ఈ వాముతో చేసిన ఈ అన్నాన్ని ఈజీగా 5 మినిట్స్‌లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. నైట్ ఉన్న అన్నాన్నైనా రెడీ చేసుకోవచ్చు ఇలా. లేదా మన ఇంట్లో మనం వేడి అన్నాన్ని చల్లారబెట్టిన తర్వాత అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి ఏమిటి అనేది మన వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ముందుగా దీనికి ఒక కప్పు రైస్‌నైతే ఇలా తీసుకుందామండి. ఇది నైట్ అన్నం అయినా పర్లేదు లేదా మనము వేడి అన్నాన్ని చల్లారబెట్టి తీసుకున్నా పర్లేదు. మరొక ప్లేట్‌లోకి 2 టేబుల్ స్పూన్‌లు వాము, ఒక అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, 4 ఎల్లుల్లిపాయలని మొయ్యిగా దంచుకొని తీసుకోండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుందాము. నేను ముందుగానే పప్పుసారికి తాలింపు పెట్టుకున్నానండి. ఇందులోనే నేను ఇప్పుడు వామన్నాన్ని రెడీ చేస్తున్నాను. మీరు మరొక విధంగా భావించకండి. ఇప్పుడు ఇది కడగలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. మనం పప్పుచారులోకి పోపు తీసేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి అయితే నేను ఇప్పుడు ఇది రెడీ చేస్తున్నానండి వామన్నాన్ని. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్‌ని పెట్టండి. ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూను నూనె వేసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకుని అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర తీసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అర స్పూన్ తీసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత మనము వాము ఉంది కదండి, వాము కూడా వేసేసి వామును కూడా వీటితో పాటు వేసుకోవచ్చు లేదా ఒక్కొక్కటి కూడా వేసి వేపించుకోవచ్చు. వాము కూడా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన చల్లారి పెట్టుకున్న అన్నాన్ని అంటే రైస్‌ని వేసుకోవాలండి. ఈ రైస్ వేసేటప్పుడు ఉండలు ఉండకుండా చూసుకుని వేసుకోండి. పొడి పొడిలాడుతూ ఉండేటట్టు చూసుకుని వేసుకుంటే మనకి ఈ వాము ఈ పోపులన్నీ కూడా చక్కగా కలుస్తాయి అన్నమాట. మరి ఉండలు ఉన్నదనుకోండి లోపలికి వెళ్ళదు కదా, ఉండలు లోపలికే. కాబట్టి మనము ఉండలు చితిపి ఆ రైస్‌ని వేసుకోవాలి పొడి పొడిగానే. ఇలా రైస్‌ని వేసుకున్న తర్వాత మనము ఈ అంతా కూడా మనకి పోపు దినుసులంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటూ మనము దీన్ని వేపించుకోవాలండి. ఇలాగా వేపించుకుంటున్నప్పుడే మనము దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అంటే పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూను సాల్ట్‌ని కూడా వేసుకుందామండి. సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటానన్నమాట. ఇలాగా వేసిన తర్వాత కూడా దీన్ని కాసేపు వేపించుకోవాలి. రైస్ వేసిన తర్వాత కూడా మనము కాసేపు రైస్‌ని వేపించడం వల్ల ఈ వాములో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి రైస్‌లోకి వెళ్ళి మనకి రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ వచ్చేసి పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకు పచ్చగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలాగే పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కింద పనిచేస్తాయి కాబట్టి మనం పసుపుని ప్రతి కూరల్లోనే వేసుకుంటాం కదండి. అలాగే ఇప్పుడు కాసేపు వేగిన తర్వాత సాల్ట్‌ని కూడా వేసుకుందాము. ఈ వామన్నం మీలో ఎంతమందికి ఇష్టమో ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకైతే వామన్నం ఉంటే చాలండి. ఇంకా కర్రీస్ ఏం అవసరం లేదు. అంత ఇష్టంగా తింటాను నేనైతే. ఇది వామన్నం వచ్చేసి మనకి వేడివేడిగా ఉన్నప్పుడే అందించండి. చల్లారిన తర్వాత అంటే కాస్త వాము అనేది ఒగరుగా అనిపిస్తుంది, తినరు. పిల్లలకు తినేటప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు అందించండి. తినడానికి ఫస్ట్ ఇష్టపడరు కానీ దీని టేస్ట్ చూసిన వాళ్ళు ఇంక అస్సలు మర్చిపోలేరు. అలాగే మనకి ఏమైనా జలుబు ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా కూడా ఇలా చేసి పెడితే మనకి తొందరగా రికవర్ అవుతుంది. వాములో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి జలుబు చేసినప్పుడు ఇలా చేసి పెడితే జలుబు అనేది తొందరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఇలా చక్కగా రైస్ అనేది ఏగిపోవాలన్నమాట. ఈ వాముతో పాటు ఈ పోపు దినుసులతో పాటు ఇలా వేపించుకోవాలి. అలాగే మనకి
ఎల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టేసుకున్నాం కదా! ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల ఈ వామాన్నానికి మరింత టేస్ట్ పెరుగుతుందండి. ప్లస్ కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని గానీ, ఎండుమిర్చిని గానీ వండేటప్పుడు మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా ఎక్కువ, తక్కువ చేసుకోండి. అంతేనండి. ఎంతో ఈజీగా తయారయ్యే వామన్నం అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా! ఇలా ఏగిపోయిన ఈ వామన్నాన్ని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే అందించండి, ఆరగించండి. మరి చాలా టేస్టీగా ఉండడమే కాదండి, దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జలుబు చేసినప్పుడు గానీ, లేదా పిల్లలు కడుపు నొప్పని ఏడుస్తా ఉంటారు గదా! అలాంటప్పుడు ఇలా వాముని అన్నంతో పాటు వేపించి అందించండి. ఉట్టు వాము తినాలంటే తినలేరు గాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి.